మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకోని ఈ మాటలు తీసుకొని దేవుడు మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి మరి దేవుని మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ ఈరోజు దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత వెలిగించుకొని రోజంతా ఆ మాటల చేత మనం బ్రతుకుతూ ఆశీర్వదించబడే వారిగా మారదాం. దేవుడి పిల్లలు చూడగలిగితే తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లలు చూద్దాం. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను అని రాయబడింది. దేవుని పిల్లలు అంటే ఇక్కడ దేవుడు మనకేం చెప్తున్నాడు? ప్రతి స్థలమందు పురుషుడు కోపము లేనివారై, అంటే ప్రతి స్థలంలో కూడా పురుషుడు ప్రవర్తన ఎలా ఉండాలంటే కోపము లేని వారే అని రాయబడింది. దేవుని పేరు కోపము లేకుండా సందేహము లేని వారు ఏంటంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలంటున్నాడు. అంటే చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలనేది నిజంగా దేవుని పిల్లారా, అది ఎంత అద్భుతమైన మాట అని మనం చూడగలిగితే దేవుని పిల్లారా, పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూడగలిగితే మరి మోషే కాలంలో యుద్ధం జరుగుతున్నప్పుడు మరి ఆయన చేతులు ఎత్తంట పైకి ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అద్భుతంగా గెలిచారు. ఓటమి అనేది వారి జీవితంలో లేకుండా గెలుపు పొందారనేది మనం చూడగలుగుతున్నాం. దేవుని పిల్లారా, అలాగనే పురుషుడు వాళ్ళ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుని పిల్లారా, ఇంట్లో దుష్ట శక్తుల ప్రభావం కానీ ఇంట్లో ఓటమి అనేది లేకుండా కోపం లేని వారి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆ కుటుంబంలో కూడా గొప్ప విజయము, గొప్ప మేలులతో ఆ కుటుంబం నింపబడిద్దని రాయబడింది. దేవుని పిల్లారా, కనుక ప్రతి పురుషుడు కూడా కోపము లేనివారే, సంశయము లేనివారే తమ పవిత్ర చేతులు ఎత్తి ఏకుని లేచి ప్రార్థన చేసి తమ కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆటంకాన్ని యేసునామములో దూరపరుచుకునే వారిగా ఉండునట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి నైనా, నీ కృప కలిగిన నామానికి వందనాలునైనా. ప్రతి పురుషుడు కూడా కోపంలో లేనివారైనా తండ్రినైనా వారి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసుకొని నైనా కుటుంబంలో కూడా శాంతి సమాధానాలతో నింపబడేవారుగా ఉండునట్లు ఏకువని లెగిసి ప్రార్థన చేయగలిగే భాగ్యం నీ బిడ్డలకి అనుగ్రహించమని తండ్రి నీ సన్నిధానంలో మొరపెడుతూ, ఎంతమంది అయితే పురుషులునైనా తాగుడుకు అలవాటై కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉన్నారు తండ్రి, భార్య కానీ పిల్లలు కానీ మాట్లాడినప్పుడు కోపంతో రగిలిపోతూ స్త్రీల మీద పడి కొట్టడం అలా చేస్తుంటారు తండ్రి. అట్టి బిడ్డల కృపతో జ్ఞాపకం చేసుకొని నైనా వారు నా తండ్రి నైనా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసిన తండ్రి నైనా కోపం తగ్గించుకొని నాయన నీ కృపను ఆ బిడ్డలకు అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాయినా. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకి, ఉద్యోగాలకి, వ్యాపారాలు వెళ్తున్న బిడ్డలకి నీ కృపను తోడుగా ఉంచి మంచి ఆరోగ్యం ఇచ్చి ఎలాంటి అనారోగ్యం లేకుండా నీ దయాన్ని కనికరాన్ని బిడ్డల మీద నుంచి కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.